కాంతమ్మ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో కాంతమ్మ పెద్ద కోడలు లావణ్య పకోడీలు తీసుకొస్తుంది. తన అత్తగారికిస్తూ, ఇదిగో తీసుకోండత్తయ్యా, ఈ చల్లని వర్షంలో వేడివేడిగా ఇలా పకోడీలు తింటే చాలా బాగుంటుంది. ఏంటో ఈ పాడు వర్షం ఇప్పుడే కురవాలా? నేనలా గుడికి వెళ్ళొద్దామనుకుంటున్నాను. ఇంతలోనే ఇలా. అత్తయ్యా, గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కాల్సిన పని లేదు. ఇదిగో మన పూజ గదిలో మొక్కితే చాలు. మనం డబ్బున్న వాళ్ళం. దేవుడి దర్శనాన్ని కూడా డబ్బులతోనే కొనేస్తాం. అవసరమైతే ఆ గుడిలోని దేవుణ్ణి కూడా మన ఇంటి ముందుకి రప్పించుకుంటాం. దానికి అంతలా బాధపడితే ఎలా చెప్పండి? ఇదిగోండి, ఈ పకోడీ తినండి. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే అనుకో. నేనొక పిచ్చి మాలోకాన్ని, ఎక్కువగా ఆలోచిస్తుంటాను. సరే రండి, ఇలా కూర్చొని తినండి. అలా లావణ్య చెప్పగానే చాలా ఇబ్బందిగా కూర్చుంటుంది కాంతమ్మ. మోకాలి నొప్పుల వల్ల కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అది గమనించిన లావణ్య, మరీ అంతలా ఇబ్బంది పడుతున్నారు? ఏమైందత్తయ్యా? అదేం లేదమ్మా, కాస్త మోకాళ్ల నొప్పులున్నాయంతే. ఈ మధ్య ఈ నొప్పులు కాస్త ఎక్కువవుతున్నాయి. అందుకే కూర్చోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంట్లో మీ చిన్న కోడలు రాధ ఉంది కదా, కాళ్ళు పట్టించుకోవచ్చు కదా. అలా నొప్పితో బాధపడితే ఎలా అత్తయ్యా? సమయానికి గుర్తు చేశావు. ఇదిగో రాధా, రాధా, పిలుస్తుంటే వినిపించట్లేదా? తొందరగా రా అంటూ కాంతమ్మ పిలవగానే వంటింట్లో పనులు చేస్తున్న రాధ వెంటనే తన అత్తగారి దగ్గరికొస్తుంది. ఏంటత్తయ్యా పిలిచారు? నాకు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. కాస్త కాళ్ళు పట్టమ్మా. అవతల కూరలు పొయ్యిపై ఉన్నాయత్తయ్యా, అవగానే కాళ్ళు పడతాను. రాధ అలా చెప్పి వెళ్తుండగా లావణ్య మాత్రం కోపంగా చూస్తుంది. రాధపై కోపంతో, అలా కూరలపై సాకులు చెప్పి పనులు తప్పించుకోకు. ఆవిడెవరు? ఈ ఇంటికి యజమాని. అలాంటిది ఆవిడ అడిగితే కాదంటావా? అహంకారమా? లేక కాళ్ళు పట్టడానికి సిగ్గుపడుతున్నావా? నేనేం అహంకారం చూపించటం లేదు. ఎవరలా చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఏంటే నోరులేస్తుంది? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నోరెత్తకు. చూడండత్తయ్యా, అది అన్నేసి మాటలంటుంటే చూస్తూ ఉన్నారు మీరు. లావణ్య అలా అనగానే కాంతమ్మ కోపంతో, ఇక చాలా అపవమ్మా. ఓ అని విర్రవీగుతున్నావు. నువ్వు ఈ ఇంటికొచ్చినప్పుడు కట్నం చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు. నీ అదృష్టం బాగుండి పేదదానివయ్యుండి ఇలా గొప్పింటికి కోడలిగా వచ్చావు. అంత మాత్రాన నువ్వు గొప్పదానివైనట్టు కాదు. నీ స్థాయి ఏంటో గుర్తుపెట్టుకుని మాట్లాడు అంటూ కాంతమ్మ అనడంతో కన్నీళ్లు పెట్టుకుంది రాధ. ఇక ఏమీ మాట్లాడకుండా తన అత్త కాళ్లు పట్టడం మొదలెడుతుంది. రాధ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి లోపలే పొంగిపోతూ నవ్వుకుంటుంది లావణ్య. అలా చాలాసేపు కాళ్లు పట్టిన తరువాత, మాడిపోయిన వాసనొస్తుంది, తొందరగా వెళ్ళి వంట పనేదో చూడు. అలా లావణ్య అంటుండగా రాధ వెళ్ళి ఆ వంట సంగతి చూస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం తినడానికి కూర్చున్నారు కాంతమ్మ, లావణ్య. ఏంటి రాధా, ఈరోజు వంటలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి? అవునత్తయ్యా, మాడిపోయినవి తేడాగా కాకుండా ఇంకెలా ఉంటాయి? అయినా ఈవిడ గారు చేసే వంటలు అస్సలు బాగుండవు. రుచి పచ్చి ఏదీ ఉండదు. మరిన్నాళ్ళు తింటున్నావుగా, రుచి సరిగ్గా లేకుండానే తింటున్నావా? ఇదిగో రాధా, కాస్త ఆవేశం తగ్గించుకోమ్మా. ఈ ఇంట్లో నన్నొక పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. నేను కూడా ఇంటికి కోడల్ని కదా. కట్న కానుకలు తీసుకురాలేదని నన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఆవిడ కూడా ఇంటి కోడలే కదా, ఆవిడతో కాళ్ళు పట్టించుకోరు? ఆవిడ గారు ఏ రోజైనా భోజనం చేసి వడ్డించిందా మీకు? ఇంట్లో భేదాలెందుకత్తయ్యా? ఈ ఇంట్లో ఉండడం కన్నా ఏ చెట్టు కిందో బతికితే బావుండనిపిస్తుంది. అలా రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుండగా వర్షం ఇంకాస్త ఎక్కువైంది. వర్షంలో కాంతమ్మ ఇంటికి లావణ్య తల్లి శారద, చెల్లి శాంతి వచ్చారు. వాళ్ళని చూడగానే కాంతమ్మ, రండి రండి, చాలా రోజులకు మా ఇంటికొచ్చారే, బావున్నారా మీరు? బావున్నాం వదినా. ఇదిగో ఈ దారి గుండా వెళ్తున్నాం. వర్షం బాగా పడుతుంది కదా, అందుకే కాసేపు మా లావణ్యని చూసినట్టుంటుంది కదా అని వచ్చాం. అమ్మా, అలా చిక్కిపోయావేంటే? వేళకి తింటున్నావా లేదా? అక్క, మీ ఇంటికొస్తే మంచినీళ్లు కూడా ఇవ్వరా? ఓ మర్చిపోయానుండవే. ఇదిగో అత్తయ్య, తాగడానికి మంచినీళ్లు తెప్పించండి. లావణ్యాల అత్తకే పని చెప్పడంతో కాంతమ్మ కాస్త బాధపడింది. కానీ ఏమనలేక రాధని అరుస్తుంది. ఇదిగో రాధా, వెళ్ళి మంచినీళ్లు పట్టుకురా.
అలాగే ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అత్తయ్య ఈ రోజంతా రకరకాల వంటలు వండాల్సిందే. మా అమ్మకి ఇష్టమైన మటన్, చేపల పులుసు, చికెన్ పకోడీ ఇలా రకరకాల వంటలు వండాలి. అలాగేనమ్మా, చేయిస్తాన్లే. అలా కాంతమ్మ తన పెద్ద కోడలు లావణ్య మాటలు విని వంటింట్లోకి వచ్చి రాధకి ఆ పనులన్నీ చెయ్యాలని చెప్తుంది. పాపం రాధ ఒక్కతే అన్ని వంటలు చేసింది. ఇక లావణ్య కుటుంబంతో సరదాగా మాట్లాడుతూ కాంతమ్మతో కలిసి ఆ వంటలు తింటుంది. అక్క, నీ పని మనిషి వంటలు చాలా బాగా చేసిందే. ఒసేయ్, ఆవిడ ఇంటి పని మనిషి కాదు, మీ అక్కకి తోడికోడలు, ఈ ఇంటికి చిన్న కోడలు. దానికి తెలీదు కదమ్మా, తెలియకుండా ఏదో అలా అనేసిందిలే, కాని బాగానే ఆలోచించి చెప్పింది. మీరు తినండి. లావణ్య అలా అనగానే శారద, శాంతి నవ్వుకుంటారు. చిన్న కోడలు రాధని అలా అవమానిస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడదు కాంతమ్మ. మరోవైపు రాధ మాత్రం వాళ్ల మాటలు తట్టుకోలేకపోతుంది. ఇదిగో అమ్మాయి, ఆ కూరలు కాస్త వడ్డించు. రాధా, రా, వచ్చి ఇలా వడ్డించు. తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని వాళ్లకి వడ్డిస్తుంది రాధ. ఇంతలో ఆ ఇంటి గుమ్మం నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. రాధ వడ్డిస్తూ ఉండటం వల్ల కాంతమ్మ గుమ్మం దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ చూస్తే రాధ కుటుంబం మొత్తం వచ్చి ఉంటుంది. రాధ తండ్రి రంగయ్య బాధపడుతూ ఉంటాడు. ఇక కాంతమ్మ అక్కడికి వెళ్ళి, ఏంటి ఇలా వచ్చారు? మీ అమ్మాయిని చూద్దామనొచ్చారా? అది కాదమ్మా, ఈ వర్షానికి ఉన్న ఒక్క ఇల్లు కూలిపోయింది. ఇప్పుడుండడానికి చోటే లేదు మాకు. కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. ఏం చేయాలో అర్థం కాక ఇలా రాధ ఇంటికి వచ్చాం. కాస్తైనా ఆశ్రయం దొరుకుతుందని ఆశతో వచ్చాం. అలా రంగయ్య తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తాడు. రంగయ్య కన్నీళ్లకు కరగదు కాంతమ్మ. పైగా ఇంట్లో పెద్ద కోడలు లావణ్య కుటుంబం ఉండటం వల్ల ఆలోచనలో పడింది. కాసేపటి తరువాత, చూడండి, ఇలా వర్షంలో రావడానికి మా ఇల్లే దొరికిందా మీకు? ఏ చెట్టు కిందో గుట్ట కిందో ఉండొచ్చు కదా. అయినా ఇలా మా ఇంటికి రావడానికి సిగ్గుగా ఉండాలి. ఆ రోజు మీ కూతుర్ని చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పెళ్లి చేసి పంపించేశారు. చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొనొచ్చారు? అది కాదమ్మా, ఈ వర్షం తగ్గే వరకు కాస్త తలదచ్చుకుంటాం. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టం. కనీసం భోజనం కూడా తినం. ఒకరోజు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు కూడా ఉన్నారు కదా. ఈ వర్షంలో ఎక్కడికని వెళ్తాం చెప్పండి. ఒక్కసారి మా రాధని పిలవండి. తనెందుకు? తనతో చెప్పి ఇంట్లో తిష్ట వేయడానికా? అదేం వీల్లేదు, వెళ్ళిపోండి. కాంతమ్మ అలా వాళ్ళని బలవంతంగా పంపించాలని చూస్తుంది. ఇంతలో ఇంట్లో ఉన్న రాధ బయటకొచ్చి చూస్తుంది. అక్కడ తన కుటుంబం ఉంది. రంగయ్యని చూసి ఆనందిస్తుంది రాధ. నాన్నా, నాన్నా, ఎప్పుడొచ్చారు? అందరూ బాగున్నారా? ఇలా ఇంటి బయటే ఉండిపోయారేంటి? ఇంట్లోకి రండి, వర్షం ఎక్కువవుతుంది, తొందరగా రండి. అమ్మా రాధా, నన్ను క్షమించు. ఈ వర్షానికి మన ఇల్లు కూలిపోయింది. ఎక్కడుండాలో తెలియలేదమ్మా. ఇంతలో నువ్వే గుర్తొచ్చావు, అందుకే ఇక్కడికి వచ్చాం. బాధపడకండి నాన్న, వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందరు, ఇంట్లోకి రండి అని రాధ అంటుండగా కోపంగా కాంతమ్మ, ఎక్కడికే వచ్చేది? ఇదేమైనా ధర్మసత్రమా లేక అనాథ శరణాలయమా? అవతల ఇంట్లో నా వియ్యంకుల వాళ్ళున్నారు, చూసావు కదా. అత్తయ్య, మా నాన్న కూడా మీకు వియ్యంకుడే, కానీ పేదవాడు. అందుకని ఆయన్ని ఇంట్లోకి రానివ్వరా? కష్టంలో సాయం కోసం వచ్చారు. నేనేం చూడను, ఇక వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుండి. అదిగో అక్కడ పశువుల పాకుంది కదా, అందులోకి వెళ్ళండి. వర్షం తగ్గే వరకు అక్కడే ఉండి తర్వాత మీ దారి మీరు చూసుకోండి. కాంతమ్మ అలా అంటుండగా రంగయ్య బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఆ సమయంలోనే రాధ తన వాళ్లని తీసుకుని పశువుల పాకలోకి వెళ్తుంది. కాంతమ్మ వాళ్ళని చాలా అసహ్యంగా చూసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. రంగయ్యని పట్టుకుని రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది. క్షమించండి నాన్న, మీకే సాయం చేయలేకపోతున్నాను. బాధపడకమ్మా, నన్ను కూడా క్షమించు. ఇలాంటి ఇంటికి నిన్ను కోడలిగా పంపించాను. వీళ్ళని చూస్తుంటే నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో అర్థమవుతుంది. అలా రంగయ్య తన కూతురు రాధను పట్టుకుని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇంతలో కాంతమ్మ ఇంట్లో నుండి ఒకటే అరుపులు, కేకలు. ఆ శబ్దాలు విన్న రంగయ్య, అమ్మా రాధా, ఏం జరిగిందో చూద్దాం పదా. వాళ్ళు కేకలు పెడుతున్నారు, వాళ్ళకి సాయం కావాలనుకుంటా. వద్దు నాన్న, మళ్ళీ వాళ్ళు మనల్ని అవమానిస్తారు.
డబ్బుందనే పొగరు నాన్న వాళ్ళకి. వాళ్ళేదైనా చేస్తారు, మనం దూరంగానే ఉందాం. అలా రాధ తన తండ్రి రంగయ్యకి చెప్పింది. ఇంతలో ఇంటి నుండి ఇంకాస్త ఎక్కువగా కేకలు, శబ్దాలు వినిపిస్తాయి. ఇక రంగయ్య, రాధ వెంటనే ఇంట్లోకి వెళ్లి చూస్తారు. కరెంటు వైరు తగిలి శారద, కాంతమ్మలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు. వాళ్ళని చూసిన రంగయ్య, అమ్మా రాధా, ఆ కర్రీలా అందుకో, జాగ్రత్తగా కర్రతో వాళ్ళని ఇలా లాగుదాం. అలాగే నాన్న. అలా రంగయ్య, రాధ కర్రల సాయంతో కాంతమ్మ, శారదని కాపాడుతారు. ప్రాణాలతో బయటపడిన కాంతమ్మ వాళ్ళకి దండం పెడుతుంది. ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడింది ఆ డబ్బు కాదు, ఆ డబ్బు మనుషులు కాదు, పేదవాడు, ఇల్లు కుప్పకూలిపోతే సాయం కోసం వచ్చిన ఒక నిరుపేద. ఇప్పటికైనా మీ డబ్బు గర్వాన్ని పక్కన పెట్టండి అత్తయ్య, మనుషుల్ని మనుషుల్లా చూడండి. క్షమించమ్మా, డబ్బుందనే పొగరుతో అలా మాట్లాడాను. మీ రుణం తీర్చుకోలేనిది. నా ప్రాణాలు కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను. ఇల్లు కూలిపోయిందంటున్నారు. మీరొప్పుకుంటే మా బంగ్లాలో ఉండొచ్చు. అవసరం లేదు, వాళ్ళెక్కడికి వెళ్లరు, ఈ ఇంట్లోనే ఉంటారు. నేనే వాళ్ళకి స్వయంగా ఒక కొత్త ఇల్లు నిర్మించిస్తాను. అప్పటి వరకు వాళ్ళిక్కడే ఉంటారు. కాంతమ్మ అలా చెప్పగానే రంగయ్య, రాధ చాలా సంతోషిస్తారు. లావణ్య కూడా వాళ్ళనింట్లోకి ఆహ్వానిస్తుంది. ఇక వర్షాకాలం తగ్గేంత వరకు పేద కోడలి కుటుంబం అక్కడే ఉంటుంది. తర్వాత కొంతకాలానికి కాంతమ్మ నిర్మించి ఇచ్చిన కొత్త ఇంట్లోకి వెళ్తుంది రంగయ్య కుటుంబం. ఇక ఆ ఘటన తరువాత లావణ్య, రాధాలు ఎటువంటి కలహాలు, కోపాలు లేకుండా, భేదాలు లేకుండా అత్తారింట్లో కలిసిమెలిసి ఉంటారు. కాంతమ్మ కూడా ఇద్దరు కోడళ్ళని ఒకటిగా చూస్తూ ఆనందంగా బతుకుతుంది. రాధమ్మకి ఆరోగ్యం అంతగా బాగోలేదు. రేపో మాపో అన్నట్టుంది. ఆఖరిసారిగా తన కొడుకులు, కోడళ్ళని చూడాలని కబురు పెట్టింది. 2 రోజుల తరువాత చిన్న కోడలు రవళి, చిన్న కొడుకు నరేష్ ఇంటికి చేరుకున్నారు. మంచంపై పడి ఉన్న రాధమ్మ, బాబు నరేష్, ఎలా ఉన్నావు నాన్న? బావున్నావా? అమ్మా రవళి, బావున్నావా? అత్తయ్య, మీరు లేవకండి. మిమ్మల్ని పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మా దగ్గరికి రమ్మని చెప్పినా మీరు రాలేదు. అమ్మకి ఈ ఇంటి మీదే బెంగ. ఎప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి రానంటుంది. ఇప్పుడు మా అమ్మను ఇలా చూస్తుంటే నా ప్రాణం విలవిలలాడుతుంది. బాధపడకు, మీ అన్నయ్య వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ ఇంట్లో అందరం కలిసి చాలా రోజులైంది కదా. మీ అందరినీ ఆఖరిసారి కళ్ళారా చూసి నేను హాయిగా కన్ను మూస్తాను. ఇంతలో అక్కడికొచ్చిన పెద్ద కొడుకు రాజేష్, ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కానివ్వం. మేం నిన్ను బ్రతికించుకుంటాం. ఇదిగో నీ పెద్ద కొడలు జానకి వచ్చింది చూడు. అమ్మా జానకి, బాగున్నావా? నాకేం తక్కువత్తయ్యా, డబ్బున్నదాన్ని, ఏది కొరత లేకుండా బ్రతికినదాన్ని. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఆస్తిపాస్తులు ఎక్కువున్నదాన్ని. నాకేంటి చెప్పండి, నేను చాలా బావున్నాను. మీరేంటిలా అయిపోయారు? జబ్బు చేసి మంచాన పడ్డానమ్మా. ఓ, ఇప్పట్లో తగ్గేలా లేదు. వయసైపోయింది కదా, ఇక ఎక్కువ రోజులు బ్రతకటం కష్టమే. నాకైతే రేపో మాపో అన్నట్టుగా ఉంది. జానకి అలా అనగానే రాజేష్తో పాటు నరేష్కి కూడా కోపమొచ్చింది. అయితే వాళ్ళేం మాట్లాడలేదు. కానీ రవళి మాత్రం, ఏంటక్కా ఆ మాటలు? కాస్తైనా గౌరవం లేకుండా ఆ మాటలేంటి? డబ్బుంది కదా అని అంత పొగరొద్దు. కాస్త సంస్కారంగా నడుచుకోండి. ఛీ, నువ్వెవత్తివే నాతో మాట్లాడ్డానికి? నువ్వెంత, నీ బతుకెంత? నోరు లేస్తుంది. నాకు కోపమొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఓ, నోరేసుకొని పడిపోకు. పెద్దదానివని కూడా చూడను. జానకి, రవళిలు ఒకరినొకరు తిట్టుకుంటారు. అత్తాభర్తల ముందే పోట్లాడుకుంటారు. జానకి కోపంగా రవళిని కొడుతుంది. రవళి కూడా జానకిని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. వాళ్లని చూసి మంచన పడి ఉన్న రాధమ్మ అరవలేక, వాళ్ల గొడవ ఆపలేక తల్లడిల్లిపోతుంది. మధ్యలో రాజేష్, నరేష్లు ఆ గొడవని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇక ఆఖరికి రాధమ్మే శక్తి కూడగట్టుకుని, ఇక ఆపండి. నన్ను చూడ్డానికొచ్చి మీరు పోట్లాడుకుంటున్నారేంటి? నాకేమైనా పర్వాలేదు. మీరు మాత్రం ఇక్కడ ఉండకండి. వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి. దయచేసి తొందరగా వెళ్ళిపోండి. రాధమ్మ చేతులెత్తి దండం పెడుతూ ఇద్దరు కోడళ్ళకి చెప్పడంతో జానకి అక్కడ క్షణం కూడా ఉండదు. ఇంకా చూస్తారే, పానికి మాలిన వాళ్ల దగ్గర, తిండికి గతిలేని వాళ్ల దగ్గర మాటలనిపించుకునే కర్మ నాకు పట్టలేదు. వెళ్దాం పదండి. వాళ్లని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది రాధమ్మ.
ఇక రాధమ్మ బాధని అర్థం చేసుకుని ఆవిడని ఓదార్చింది రవళి. బాధపడకండి అత్తయ్యా, బాధపడకండి. అసలే ఆరోగ్యం బాలేని మిమ్మల్ని అలా అనేసరికి సహించలేకపోయాను. నాపై చెయ్యి చేసుకుంటే ఊరుకుంటానా? అందుకే నేను కూడా కొట్టాల్సొచ్చింది. మీ ముందు అలా చేసినందుకు క్షమించండి అత్తయ్యా. అయినా వదిన అన్నేసి మాటలంటుంటే ఎలా సహిస్తావమ్మా? పానికి మాలిన వాళ్ళని చెప్పింది, తిండికి గతి లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మేం పేదోళ్లమే, అంత మాత్రాన మమ్మల్ని అలా అవమానిస్తే చూస్తూ ఊరుకోమమ్మా. ఒరేయ్ బాబు, ఇలాంటి గొడవలు జరుగుతాయని తెలిసే నేను వేరు కాపురాలు పెట్టించాను. మీకు నచ్చిన చోటుకి వెళ్ళి బ్రతకమని చెప్పాను. కనీసం నా దగ్గరికి వచ్చినప్పుడైనా కాస్త బావుంటారని అనుకుంటే మీలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంతలో వర్షం ఎక్కువైంది. ఇంటి నుండి బయటకి వెళ్లిన జానకి, రాజేష్లు వర్షంలో తడుస్తారని తెలిసి మళ్లీ ఇంట్లోకొస్తారు. రాధమ్మతో రవళి మాట్లాడ్డాన్ని చూసి సహించలేకపోతుంది జానకి. అత్తయ్య, ఈ వర్షానికి కుక్కలన్నీ ఇంట్లోకొచ్చేస్తుంటాయి, జాగ్రత్త, వాటిని దగ్గరికి రానివ్వకండి. రవళికి కోపం వస్తున్నా రాధమ్మ మౌనంగా ఉండమని సైగ చేస్తుంది. ఇక రవళి మౌనంగా తమ గదిలోకి వెళ్ళిపోతుంది. వాళ్లని చూసి మొహం తిప్పుకుంటూ, ఈ పాడు వర్షం తగ్గే వరకు మనం ఇక్కడే ఉందాం, పదండి, ఆ ఇరుకు గదిలోకి వెళ్దాం. ఏంటో ఈ ఇల్లు, ఇలాంటింట్లో ఉండాలంటే కష్టమే. ఉక్కపోతలు, మట్టి పాత్రలు, చిచి, పదండి అంటూ తన భర్త రాజేష్ని తోసుకుంటూ మరో గదిలోకి వెళ్తుంది. కాసేపటి తరువాత రాధమ్మకి దాహం వేస్తే అరుస్తుంది. వెంటనే రవళి అక్కడికి వెళ్లి రాధమ్మకి నీళ్లు తాగిస్తుంది. అమ్మా రవలి, కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైంది. అయ్యో అత్తయ్య, మీకెంత కష్టం వచ్చింది? 2 కొడుకులు 2 కోడళ్ళు ఉన్నా కూడా మీకింతటి దౌర్భాగ్యం పట్టింది. నన్ను క్షమించండి. ఇంటి నుండి వెళ్ళిపోయి మేం తప్పు చేశాం, మా వల్ల మీకు శిక్ష పడింది అంటూ వంట చేయటానికి వెళ్తుంది. అత్తగారు కోరారు కదా అని వేగంగా వంట చేయటం మొదలెడుతుంది. అన్నం కూరలు వండేసిన తరువాత రాధమ్మకి పెట్టడానికి తీసుకొస్తుంది. ఇంతలో జానకి కాలు జారి వాటిపై పడింది. అప్పటి వరకు చేసినవన్నీ పాడైపోయాయి, నేలపాలైపోయాయి. జానకి చేసిన పనికి రవళికి కోపం తన్నుకొస్తుంది. అక్కా, తప్పు చేస్తున్నావు, నువ్వు చేసిన పనేం బాగోలేదు. నేనేం చేశానే? ఏదో కాలు జారి పడ్డానంతే, కావాలనేం పడలేదు. దానికి అలా గొంతు చించుకొని పడిపోతే ఎలా? అయినా నువ్వు నాతో మాట్లాడమేంటి? నీ పనేదో నువ్వు చూసుకుంటే బాగుంటుంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నీలో మార్పు రావటం లేదు. మాపై పంతంతో, కోపంతో ఏవేవో చేస్తున్నావు. దానివల్ల అత్తయ్య చాలా బాధపడుతుంది. నీకా విషయం తెలుసా? ఇలా చూడు, నువ్వు చేసిన ఆ దరిద్రపు వంటల్ని మేం తినలేం. అత్తయ్య కూడా తినాల్సిన అవసరం లేదు. చిటికెలో పంచభక్ష పరమాన్నాలు తెప్పిస్తాను చూడు. అలా జానకి కాసేపటికి వెరైటీ వంటలన్నీ 5 స్టార్ హోటల్ నుండి తెప్పిస్తుంది. ఇంటి నిండా వంటకాల గుమగుమలే. ఇప్పుడివన్నీ ఎందుకమ్మా? చాలా ఖర్చు పెట్టి తెప్పించావు. డబ్బుల్దేముందత్తయ్యా, నేనేదైనా సరే అలా విసిరేస్తే ఇలా నా ముందు పడిపోవలసిందే. తినండి అత్తయ్యా, తినండి. ఏవండి, మీరు కూడా రండి, అత్తయ్యతో కలిసి తిందాం. చాలా ఉన్నాయి కదమ్మా, మిగిలిపోతాయేమో కదా. మిగిలిపోయినవి కుక్కలు తింటాయిలే అత్తయ్యా, అసలే ఆకలితో అవి కాసుకొనున్నాయి చూడండి అంటూ రవళి వైపు చూపిస్తుంది. దాంతో రవళికి మరోసారి కోపం పెరిగింది. వదిలేయవే, మనకి అమ్మ తినటం ముఖ్యం, ఆవిడతో మనకెందుకు? సరే, నువ్వు వెళ్ళి ఆ వండిన అన్నం తీసుకునిరా, మనిద్దరం తిందాం. అలాగేనండి అంటూ రవళి వంటగదిలోకి వెళ్లి వండిన అన్నం కూరలు తీసుకొస్తుంది. ఇక రాధమ్మ, జానకి, రాజేష్లు వెరైటీ వంటకాలు తింటూ ఉంటే నరేష్, రవళి మాత్రం ఇంట్లో ఒక మూలన కూర్చొని తింటారు. వర్షం ఇంకాస్తెక్కువవుతుంది. చలిగాలులు పెరుగుతాయి. ఉరుములు, మెరుపులకు జానకి భయపడుతుంది. ఈ వర్షాన్ని చూస్తుంటే రాత్రి కూడా మనం ఇక్కడే ఉండాలేమోనండి. ఈ ఇంట్లో ఎలా ఉంటానో ఏంటో. పోనీ నేను కార్లో వెళ్ళిపోతానండి, ఈ చీకట్లో ఉండలేను. అయ్యో, అలా చెయ్యకమ్మా. అసలే మనూరి రోడ్లంతా బాగోలేవు. ఈ వర్షంలో వెళ్ళొద్దు. వర్షం తగ్గాక వెళ్దువు. నువ్వైనా చెప్పరా బాబూ. అమ్మ చెప్తుంది కదా జానకి, ఉందాం, వర్షం తగ్గాకే వెళ్దాం. సరేనండి, కాసేపు ఆగి చూద్దాం వర్షం తగ్గుతుందో లేదో. వర్షం వల్ల అక్కడే ఉండిపోతారు జానకి, రాజేష్లు. ఇక కొంతసేపటి తరువాత రాధమ్మ తన కొడుకుల్ని, కోడళ్లని దగ్గరికి రమ్మని చెప్తుంది. అత్త ఏం చెప్పబోతుందోనని ఆసక్తిగా ఉంటారు కోడళ్ళు.
చాలా రోజుల నుండి మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. కానీ మీరు దూరమయ్యారు. మీతో మాట్లాడే రోజు రాలేదు. ఇన్నాళ్లకు మీరంతా నా ముందుకొచ్చారు. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటత్తయ్యా ఏదో రహస్యం చెప్తున్నట్టున్నారే? ముందు అత్తయ్య చెప్పేదేంటో వినండి. అత్తయ్య మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా మనకేదో చెప్పాలని చూస్తున్నారు. నీకంటే నోరు లేస్తుంది. ఇందాకటి నుండి చూస్తున్నా నాపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నావు. దయచేసి సాగుతారా? ముందు అమ్మ ఏదో చెప్పాలనుకుంటుందిగా, అదేంటో విందాం. నువ్వు చెప్పమ్మా. నరేష్ అలా అనగానే ఇద్దరూ నిశ్శబ్దంగా ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇంతలో రాధమ్మ చెప్పటం మొదలెడుతుంది. నేనింకా ఎక్కువసేపు బ్రతకలేను. నేను చనిపోబోతున్నాను. ఈ సమయంలో నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఆస్తి గురించి చెప్పాలి. అయినా మీకేం ఆస్తిపాస్తులున్నాయని చెప్పండి. ఏదో ఈ ఇరుకైన ఇల్లు, ఊరికి చివర్లో ఎందుకు పనికిరాని భూమి, అంతేగా. నీ దగ్గర డబ్బులెక్కువగా ఉన్నాయని మిడిసిపడకు. ఉన్నంతలో ఆస్తుంది, అది చాలు. ఏ మనిషికైనా ఉండటానికి ఒక ఇల్లు, బ్రతకడానికి ఒక పని ఉంటే చాలు. ఆస్తిపాస్తులేవి ఆకలి తీర్చలేవు. నువ్వేమైనా జాతకాలు చెప్పే పనిలో చేరావా? నాకేంటి నీతులు చెప్తున్నావు? నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిది. ఆగండమ్మా, ఆగండి. దయచేసి నేను చెప్పేది వినండి. జానకికి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. అందుకే నాకున్న ఈ ఇంటిని, ఆ పొలాన్ని చిన్న కొడుక్కి రాసివ్వాలనుకుంటున్నాను. నువ్వేమంటావు జానకి? నాక్కూడా మీ ఆస్తితో పని లేదు. వాళ్లనే బ్రతకనివ్వండి, పండగ చేసుకోమనండి. నాకేం అభ్యంతరం లేదు. చాలా సంతోషం అంటూ రాధమ్మ కళ్ళు మూసింది. రాధమ్మ చనిపోయిన తరువాత ఇద్దరు కొడుకులు దహన సంస్కారాలన్నీ పూర్తి చేశారు. ఇక మరుసటి రోజు జానకి తన భర్తని తీసుకుని బయలుదేరింది. అప్పుడే అక్కడికి ఒక లాయర్ వస్తాడు. చూడండమ్మా, రాధమ్మ చెప్పినట్టుగానే వీలునామా రాశాను. ఇక ఈ ఆస్తి మొత్తం రవలి వాళ్లదే. ఇదిగోండమ్మా, ఈ లెటర్లు మీకు మీ అత్తగారు ఇవ్వమన్నారు, తీసుకోండి. లాయర్ దగ్గర తీసుకున్న లెటర్ ముందుగా రవళి చదవటం మొదలెడుతుంది. చూడమ్మా రవళి, కని పిల్లవి నువ్వు. ఎవరి దగ్గరి నుండి ఏమీ ఆశించకుండా నీ భర్తని ముందుకు నడిపిస్తున్నావు. పేదరికం అడ్డొచ్చినా నీ మంచి మనసు ముందు అవన్నీ తక్కువే. అందుకే నీకు ఆస్తి రాసిస్తున్నాను. ఆ పొలం భూమిలో బంగారు గనులున్నాయి. వాటి నమ్ముకొని మీరు కూడా కోటీశ్వరులవ్వండి. అదే నేను మీకిచ్చే కానుక. రవళి ఆ లెటర్ చదివి సంతోషిస్తుంది. ఇక అక్కడే ఉన్న జానకికి ఎక్కడలేని కోపం వస్తుంది. తన వద్ద ఉన్న ఉత్తరం చదవటం ప్రారంభిస్తుంది. చూడమ్మా జానకి, డబ్బున్న దానివని నీకు పొగరెక్కువ. అసలు ఈ ఇంట్లో నా కొడుకులు ఉండకపోవడానికి కారణమే నువ్వు. నీ డబ్బు గర్వం చూపించకుండా ఉండుంటే ఈ పాటికి ఇద్దరు కొడుకులు చక్కగా ఇంట్లోనే ఉండేవారు. నీ వల్ల నేను చాలా బాధ అనుభవించాను. అందుకే ఏ అత్తకు నీలాంటి డబ్బు గర్వమున్న కోడలు ఉండకూడదని కోరుకుంటున్నాను. చిన్న కొడుక్కి ఆస్తి రాసిస్తే అడ్డుపడవని నాకు తెలుసు. కానీ భూమిలో బంగారు గనులున్నాయని తెలిసి నీ వక్రబుద్ధి చూపిస్తావు. అందుకే న్యాయపరంగా నేనన్నీ చేసి పెట్టాను. అలా ఉత్తరం ముగిసిన తరువాత ఉత్తరాన్ని చించి విసిరికొట్టింది జానకి. తన భర్తని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక రవళి తన భర్తతో కలిసి ఆ ఇంట్లోనే జీవిస్తుంది. తర్వాత కొన్ని రోజులకు తమ భూమిలో ఉన్న బంగారు గనులు అమ్మి పేదకోడలు రవళి కూడా కోటీశ్వరురాలవుతుంది. తన అత్త పేరుపై ఒక చారిటీని స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తుంది రవళి.